వివరాలకు వెళ్తే 3 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా ఆపారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వ్యాఖ్యానించారు. నిమిషాను రక్షించడంలో గత 8 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందన్నారు. మోడీ గవర్నమెంట్ సన సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏమీ చేయలేమని ఆయన వ్యాఖ్యానించారు. కానీ అది అబద్ధమన్నారు. హూతీ సిటీలో ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. వాళ్లను తాను కలిశానని, మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ తనకు ఎంతో సాయం చేశారని చెప్పారు. ఇక ఈ మిషన్లో తనకు 3 రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలు సాయం చేశారన్నారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి $1 మిలియన్ ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, తనను ఇవ్వమంటారా అని కూడా ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని కూడా అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని, తాను మళ్లీ యెమెన్ లీడర్లను కలుస్తానని కేఏ పాల్ చెప్పారు. మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా ఆపారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషాను రక్షించడంలో 8 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందన్నారు. మోడీ గవర్నమెంట్ సనా సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏమీ చేయలేమని చెప్పారన్నారు. కానీ అది అబద్ధమన్నారు. హూతీ సిటీలో ప్రభుత్వం ఉందని చెప్పారు. వాళ్లను తాను కలిశానని, మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారని చెప్పారు పాల్. ఈ మిషన్లో తనకు 3 రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలు సాయం చేస్తూ వచ్చారన్నారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి $1 మిలియన్ ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, లేక తనను ఇవ్వమంటారా అని ప్రశ్నించారు కేఏ పాల్. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం ఇప్పుడు వాయిదా మాత్రమే పడిందని, తాను మళ్లీ యెమెన్ లీడర్లను కలుస్తానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. రాత్రి పగలు గత 3 రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ యెమెనీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను. మీడియా మిత్రులు మీరు చాలా మంది అది నిన్న ముఖ్యంగా నేను సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమీ చేయలేము, సనా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు. అది అబద్ధం. హూతీ గవర్నమెంట్ ఉంది, వారిని నేను కలిశాను, వారిని నేను ఒప్పించాను. అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆరియన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన 5 సంవత్సరాలు అమెరికన్ ప్రిజన్లో ఉండి 220 సంవత్సరాలు ఆయన ప్రిజన్లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి, పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి, అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు. ఆయన సహాయంతో, చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో, షేక్ అహ్మద్ గారి సహాయంతో, హూతీ లీడర్ హూతీ సహాయంతో, అలాగే కొంతమంది ఇరానియన్స్, ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు. కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషప్రియ ప్రిజన్లో ఉందో అది సనా, ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్. అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు. వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు, నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు, ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను, ట్వీట్ కూడా చేశాను. మీరు ప్రార్థించారు. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు, గాడ్ కెన్ డూ అన్నారు. ముస్లిమ్స్ ప్రేయర్ చేశారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు, హిందూ ప్రేయర్ చేశారు. మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది, అంటే వాయిదా పడింది. ఫ్యామిలీ ఎవరినైతే
నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వారికి $1 మిలియన్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను. 1 వీక్ లోపునే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా, నన్ను ఇమ్మంటారా? మీరు కానీ విడిపించారంటే మీరే $1 మిలియన్ ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి. దేశం సర్వనాశనం అయిపోతుంది, పట్టించుకునేవారు లేరు. ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి నా చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం వాయిదా పడింది, అందుకనే మరలా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి, ఎందుకంటే యమీన్ చాలా డేంజరస్, అసలు ఎవ్వరు వెళ్ళలేరు. నాకు గనుక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనుక ఆ లీడర్స్ని బయటకు రప్పించారు. ఎందుకంటే ఒకవైపు హూతీ లీడర్స్ కంట్రోల్, అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్. 2 గవర్నమెంట్, 2 ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి. అందుకే యుద్ధం వల్ల 10 లక్షల మంది చనిపోయారు. ఆ దేశం కొరకు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, విక్టిమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి, ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో. July 14th, 2 days left for Nimisha Priya execution 16th. Pray that God would miracles through our meetings here. In Yemen, Houthi should agree, President Al-Alimi should agree, as well as the international supporters, that one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now, 48 hours to go. God is doing miracles. 95% significant progress is made. We're not releasing all the names. Keep this in mind. God is God of miracles. He is a giver of life. The victim's family so courageously, boldly, Talal Mahdi, they have agreed in principle. Priya's mother is in Sana. Now, miracles can happen. అర్థమైంది కదా మీకు? దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు 2017 నుంచి. రైట్. మొత్తానికి తాను చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాలు, ప్రార్థనల వల్ల మాత్రమే నిమిష బ్రతికి బట్టకట్టగలుగుతుందని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు కేఏ పాల్. అయితే ఇదే విషయంపై మనకి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ మరింత సమాచారం అందిస్తారు. ఈ విషయం మొత్తాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. నమస్తే బండారు రామ్మోహన్ గారు. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే యజ్ఞ గారు, చెప్పండి. బేసిక్గా చెప్పండి, ముఖ్యంగా ఈ నిమిష విషయం మొత్తం కూడా చూసుకుంటే ఒకవైపు ఏమో కేఏ పాల్ ఆయన చేసినటువంటి ప్రార్థనల వల్లే, ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాల వల్లే, ఆయనకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ వల్లే కూడా ఇదంతా కూడా జరుగుతోంది, ఆమె యొక్క మరణశిక్ష వాయిదా పడుతుంది అని చెప్పి ఒకవైపు చెప్పుకొచ్చే పరిస్థితి. మరొక వైపు అటువైపు చూసుకుంటేనేమో యాక్చువల్గా ఈ ఉరిశిక్ష అయితే వాయిదా పడుతోంది. మరి త్వరలో ఎగ్జిక్యూట్ కావచ్చు అంటారా, లేదంటే ఎందుకంటే ఎంఎన్ చట్టాలు చాలా కఠినతరంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఎలా చూడాలి దీన్ని? ఒకటి వాస్తవం, ఒకటి కల్పితం. ఒక వాస్తవం అంటే యజ్ఞ గారు, మీకు అట్లాగే రాజనీష్పేటకు నమస్కారం. వాస్తవం ఏంటంటే ఆమె మరణశిక్ష వాయిదా పడ్డది. మెడ మీద కత్తి ఇంకా పోలేదు. పూర్తిగా అడ్వకేట్ ఒప్పుకోవాలి, ఆ తర్వాత పరిహారం వాళ్ళకి ముట్టాలి, అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కనుక ఇప్పుడు తాత్కాలికంగా మరణశిక్ష వాయిదా పడ్డది, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది వాస్తవం. దీనికి వాస్తవానికి మరి నిన్న మొన్న నేను ప్రయత్నం చేస్తున్నానని పాల్గారు చెప్పాలి కదా. కల్పితం ఏంటంటే మంత్రాలు చదివితే మంత్రాలకు చింతకాలు రాలవని ఒక సామెత ఉంది కదా మనకి. నేను ఏమంటాను, నిన్న మొన్న తన ప్రయత్నం చేస్తున్నట్టు ప్రకటిస్తే అది వేరే ఉంటుండే. ఇవాళ వాయిదా పడ్డ తర్వాత ప్రకటిస్తున్నారు. చూసాం కదా మనం, వాయిదా పడింది నిన్న, అంటే వాళ్ళ కాలమాన ప్రకారం మన తేడా ఉంటుంది కనుక తెల్లారి గట్ల వాయిదా పడ్డది. నేను తెల్లారి గట్ల మరి అది అంతకుముందే నేను ప్రయత్నం చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అని చెప్తే వేరేగా ఉండేది. ప్రయత్నం చేయడానికి కూడా కొన్ని ఆధారాలు ఉంటాయి కదా. ఆయన ఫోన్లో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఆ రికార్డ్ అంతా బయట తీస్తే ఆయన చేసినట్టు ఒప్పుకుందాం. చేస్తే మంచిదే, కాదంటలేదు, ఆయన మీద వ్యతిరేక భావం లేదు ఆయన. కాకపోతే ప్రతిసారి కూడా ఇట్లాంటి హైప్ క్రియేట్ చేసి మాట్లాడతారని, ప్రపంచ యుద్ధాన్ని నేనే ఆపానని, అది ట్రంప్కు ఈయనకు తేడా ఏంటో కూడా మాట్లాడుతున్నారు. ట్రంప్ ఒక దేశాధ్యక్షుడు, మాట్లాడితే చెల్లుతుంది, తప్పైనా ఒప్పైనా మనం గమనిస్తాం. కానీ ఈ కేఏ పాల్ మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా. ఇక కేఏ పాల్ మాట్లాడిన దానిలో నిజమైన అదే ఉంటే దానికి సంబంధించిన రికార్డులను విడుదల చేయాలి. రికార్డులు ఏముంటాయి? అక్కడ ప్రభుత్వం లేదని మోడీ గారు అన్నాడు, ఇదే ప్రభుత్వం అంటున్నాడు. ప్రభుత్వం లేదని మోడీ అనగలుగుతాడు అంటాడా? దాని చరిత్ర చదువుకుంటే, ఏమేం చరిత్ర చదువుకుంటే, ఆ రాజుల నుంచి స్వాధీనం చేసుకున్నాక బ్రిటన్ హయాంలో మొన్నటి దాకా బ్రిటన్ రాజ్యంలో ఉంది కదా 50 ఏళ్ల క్రితం వరకు. అటువంటి అప్పుడు అక్కడ ప్రభుత్వం ఉంది, అంతర్జాతీయ గుర్తింపు పొందింది, రాయబారులు ఉన్నారు, మన రాయబారులు, వాళ్ళ రాయబారులు ఉన్నారు. సానా ఒక పెద్ద పట్టణం, అక్కడ ముఖ్య పట్టణం, అక్కడ జరిగే పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తాయి కదా.
అరబ్ లీగ్ లో ఉంది, అది ఐక్యరాజ్య సమితిలో ఉంది, చాలా చాలా సంస్థలు అంతర్జాతీయ సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉన్నది యెమెన్ దేశం. యెమెన్ దేశంలో ప్రభుత్వం లేదని మోడీ గారు అన్నారు అని ఈయనంటే చెల్తుందా అంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం ఏం చేయలేదా? కేరళ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఉత్తరం రాసింది. భారత ప్రభుత్వం అక్కడ రాయబారులతో మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. ప్రభుత్వం చేయలేని పని నేను చేసిన అని చెప్పుకోవడానికి అయితే 2 ఆధారాలు నేను అడుగుతున్నాను స్పష్టంగా. ఇవి ఏది కదా, కేపాల్ ఏం చేయాలంటే తాను ఇంతకుముందే ప్రకటించలేదు ఏది నేను చేస్తున్నా అని చెప్పి, కేవలం ఇది గాలి మాటలు పిట్టల ద్వారా మాటలు అనిపిస్తుంది. లేకపోతే రెండోది ఏం చేయాల్సిందంటే ఈయన సంప్రదింపులు దివర్తం చెప్పారు, ఏ ప్రభుత్వంతో చెప్పారు, ఏ అధినేతతో చెప్పారు. ఫోన్ రికార్డ్ అయితే ఉంటుంది కదా, అంతర్జాతీయ కాల్సాన్ని రికార్డ్ అయిపోతే కదా. ఇప్పుడు వారి మాటలు ఏదైతుందో అట్లనే మరి మాటలతో పాటు తాను మాట్లాడిన ఆ రాజుతోనూ అధికారులతో మాట్లాడిన మాటలు కూడా రికార్డు చేసి వినిపిస్తే అయిపోద్ది కదా. రికార్డు లేకపోతే కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ కాల్స్ రికార్డు చేసుకోవడం మీరున్నది ఏదైనా సార్, మనం మామూలుగా ఫోన్ రికార్డు పెట్టుకొని ఫోన్ రికార్డు చేసుకుంటాం కదా. అందుకని ఇదంతా అర్థం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు చేయలేదు, నిజమే. ఆయన ఉన్న మాట ఒక వాస్తవం ఏంటంటే ఇంకా ఆమె మెడ మీద కత్తి వేలాదినే ఉండి ఇంకా కొద్ది రోజులు తర్వాత మరి ఏం జరుగుతుందో చూడాలి. కనుక భారత ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందే కాదట్లే. కానీ ఇక్కడ లీగల్ గా చూస్తే నేను న్యాయవాదిగా కూడా గారు, మన భారతీయ చట్టాలు ఈ బ్లడ్ మనీ లేదు మన దగ్గర ఇక్కడ కదా. అట్లా పన్ను సిద్ధాంతం కూడా మనకి లేదు. కాకపోతే వారు పాశ్చాత్తాపం చెందాలి, జైల్లో ఉంటే ఎందుకు జైల్లో ఉన్నారని వాళ్ళు అనుకోవాలని చేస్తాం. మనం ఉదాహరణకు మన ఇంట్లో సకల సౌకర్యాలు కల్పిస్తా, రాజభోగాలు కల్పిస్తా, మీరు ఇంటి గడపడ దాటడానికి వీలు లేదని మీకో నాకు శిక్ష విధిస్తే మనం భరిస్తామా? స్వేచ్ఛాజీవి మనిషి బయట గడప దాటాలని కోరుకుంటారు. అట్లానే శిక్షలు పడ్డప్పుడు ఆ శిక్ష అమలు చేసే క్రమంలో అక్కడ మన బ్లడ్ మనీ ఒక చట్టం అటువంటి వాళ్ళకి వరమైంది అంటున్నారు. లీగల్ గా చెప్పాలంటే చంపిన వాడిని చంపుడు అనేది ఉరి శిక్ష రద్దు కావాలని కోరుకునేవాడిని చంపడం కరెక్ట్ కాదు. కానీ ఆమె చేసిన పని తప్పు అంటున్నారు. ఆమె లీగల్ గా చూస్తే ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి నర్సుకు అర్హత లేదు కదా. చాలా కష్టపెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. చంపడం నేరం కదా, ఒక మనిషిని ఇంకో మనిషిని చంపడం నేరం కదా. ఆ నేరానికి అక్కడ ఒక అవకాశం ఉంది కనుక తీసుకుంటున్నాం, దాన్ని ఆసరా చేసుకోవాలి తప్ప మన దేశస్తురాలు అయితే మాత్రం అదో వెసులుబాటు, వేరే దేశస్తులు అయితే వేరే వెసులుబాటు లేదు కదా. అందుకని ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ ఇదే కనుక ఈ మతం మాట్లాడొద్దు అనుకున్నా కానీ మతం వేరే అయింటే ముస్లిం అయింటే చంపాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సమస్య అది కదా. ఆమె ఇండియన్ కావడము, దాంతో పాటు వేరే మతం కావడం, దాంతో వస్తుంది సమస్య అంతా. కనుక ఒకటి చట్టపరంగా చూస్తే ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి అర్హత లేదు, అంటే చంపాలని చంపింది కదా. ఒకవేళ నిజంగానే ఎవరైనా కదా మత్తు ఇంజక్షన్ ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటారు అనుకోండి, ఆ డాక్టర్ పొరపాటు చేసి కొంచెం ఎక్కువ ఇస్తే చనిపోయిన సందర్భాలు మనం చూస్తాం ఎలక్షన్ తో. అప్పుడు కూడా నెగ్లిజెన్స్ కేసు పెట్టవచ్చు మనం ఆ డాక్టర్ మీద. కానీ ఆమెకు అర్హత లేని పని చేసింది, చంపే ఉద్దేశం ఉండే చేసింది. చంపే ఉద్దేశం కాకపోయినా కనీసం మత్తులోకి పోతే పారిపోదాం అనుకుంది, పట్టుకున్నారు. ఇవాళ ఈ కేసులో జరగబోయేది ఏంటంటే బ్లడ్ మనీలో ఇవ్వచ్చు, ఇచ్చే క్రమంలో బాలాంటి అడ్వకేట్లు అడ్డుపడ్డారు. ఆయన ఏమంటున్నాడు, కాదు నా ఫీజు నాకు ముట్టేదాకా నేను దీని మీద సంతకం పెట్టాను. ఇప్పుడు ఇండియాలో అయితే తెలుసా యజ్ఞ గారు, ఇండియాలో అయితే మా అడ్వకేట్ ఎవరైనా మీరు కాంప్రమైజ్ వాళ్ళ ఇద్దరు అయితే నా ఫీజు ముట్టేదాకా సంతకం పెట్టను అంటే చెల్లదు. మీ ఫీజు అనేది మాట్లాడుకోండి, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు, మా దగ్గరికి వచ్చారు, కోర్టు ముందు ఇద్దరు సంతకాలు పెట్టి సరిపోతే అంటారు. కాబట్టి జడ్జి గారు రామ్మోహన్ రావు గారు ఫీజు ఇచ్చేవయ్యా ఏముంటే ఒక మాట అంటాడు అంతే తప్ప దాన్ని నిర్బంధాలు పెట్టి నీ ఫీజు ఇవ్వలేదు కనుక నీ కేసును వాయిదా వేస్తా, లేకుంటే కేసును నేను కాంప్రమైజ్ ఒప్పుకోను అనడానికి వీలు లేదు అంటున్నాడు. అక్కడ కూడా అటువంటి చట్టం లేనట్టుంది. లేకపోతే మరి అడ్వకేట్ పక్కన పెట్టి కూడా ఎందుకు చేస్తలేరు? అక్కడ చట్టాల్లో ఒక వెసులుబాటు ఏంటంటే బ్లడ్ మనీ మరణించిన దానికి పరిహారం కట్టించేది. మన దగ్గర కూడా ఆత్మకాలంలో ఉన్నది, మొన్నటి దాకా కూడా ఇప్పుడు ఊళ్ళల్లో కూడా ఇప్పుడు సాగుతుంటాయి. జగన్ గారు మీరు ఒక రేపు జరుగుతుంది అనుకోండి, బాలికనో లేకుంటే మహిళనో, వాళ్ళు ఏం చేస్తారు, ఊరోళ్ళందరూ కట్టుబడి చేసి 50,000 ఇచ్చి ₹1,00,000 ఇచ్చే అంటారు. అంటే శీలానికి వెలగట్టడమే అంటారు. కానీ కోర్టు పోతే ఎన్నో రోజులు పడుతుంది కదా. కనీసం జరిగింది పొరపాటు జరిగింది, ఒక యాక్సిడెంట్ గా భావించు, నీకు ₹1,00,000 ఇస్తే తీసుకోవాలని కూడా ఊళ్ళలో పంచాయతీ చెప్తుంటారు. అది ఇల్లీగల్. కానీ ప్రభుత్వంగా అక్కడ చట్టం ఉంది యజ్ఞ గారు, అక్కడ చట్టాన్ని పాటిస్తున్నారు. దానికి కావాల్సింది డబ్బులే, ఇక్కడికి ఏం లేదు. నేను ఒక మాట చెప్తాను, గతంలో మీరు సినిమా చూస్తారు తెలియదు కానీ గతంలో బాలయ్య గారు అని నిర్మాత ఉండేవారు. ఆయన కృష్ణని పెట్టి ఒక సినిమా, హీరో కృష్ణని పెట్టి సినిమా తీశారు, నేరము శిక్ష. మీరు నేరం చూసిన సినిమాలో జడ్జి గారు ఒక శిక్ష వేస్తారు. ఏమనంటే ఆయన లారీ డ్రైవర్ గా ఉంటాడు, లారీ నడుపుకుంటూ పోతే ఒక యజమాని చనిపోతాడు, కుటుంబంలో దిక్కులేంది. అప్పుడు ఏం శిక్ష వేస్తారంటే నేను జైలు పంపడం కాదు, నువ్వు బయటే ఉండు, ఆ కుటుంబానికి ఆదుకో, ఆ కుటుంబం అవసరాలు మొత్తం నువ్వు తీర్చాలి, పిల్లల పెళ్లిళ్ళు సహా అని చెప్తాడు. అప్పుడు ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకున్నారు, ఆ తర్వాత ప్రేమాయణం ఇవన్నీ ఎట్లా అని తర్వాత తెలుస్తుంది. కానీ ఏమంటారు అంటే ఆనాటి నుంచి ఈనాటి సామాజిక శిక్షలు ఉన్నాయి.
సామాజిక శిక్ష విధించే అవకాశం మన దగ్గర ఉన్నది. చాలా సార్లు చిన్న తప్పుకు పెద్ద శిక్ష ఉంది, కానీ ఓ 3 రోజులు మనకు చెట్లకు నీళ్ళు పోయాను, 3 రోజులు మున్సిపాలిటీ చెత్త ఊడు మనం శిక్షలు వేస్తుంటారు కదా మన వాళ్ళు. అది కరెక్ట్ అంటున్నాను. ప్రజలలో తెలుస్తుంది, ఎందుకు ఈ శిక్షకు ఈ నేరం చేసిండు, ఈ శిక్ష అనుభవిస్తున్నారని. కనుక ఏమేమి చట్టాల ప్రకారం అయితే అడ్వకేట్ ఫీజు కోసం మన యాగి చేస్తే అడ్వకేట్ ఫీజు ఇవ్వకుండా ఈ కాంప్రమైజ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది అనుకుంటున్నాను. అడ్వకేట్ సంతకం తప్పనిసరి ఆయన పెడితేనే చెల్తుందంటే మాత్రం అక్కడ అవుతుందేమో నేను అనుకుంటున్నా. మొత్తం మీద నిమిషప్రియ విడుదల అందరూ ఎదురు చూస్తున్నా. మంచిదే, నష్టమేం లేదు, తప్పో ఒప్పో జరిగింది. ఆమె బతకాలని కోరుకున్నారు. ఆ చర్చ గత 15 రోజులు జరుగుతుంది. ఓకే, అంటే ముఖ్యంగా చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు రామ్మోహన్ గారు ముఖ్యంగా చెప్పండి. యాక్చువల్గా ఒక న్యాయవాదిగా మీకు అక్కడ చట్టాలపై కొద్ది గొప్ప అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకంటే ఎంఎన్ చట్టాలు ముఖ్యంగా హౌతీల పాలనలో ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆసరాగా తీసుకుని ఆమెను రక్షించుకోవడానికి మీరు చెప్పినట్టుగా మనం అయితే ప్రయత్నిస్తూనే ఉన్నాం, కాదనలేం. ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతో మరి వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పెద్దలు కూడా నిన్నటి దాకా వాళ్ళు అసలు చర్చలకే రాలేదట. ఎప్పుడైతే ఇక్కడ మన ఇండియా నుంచి ముస్లిం పెద్దలు ఎవరైతే వెళ్ళారో అప్పుడు వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు చర్చలో పాల్గొన్నారు. సో ఒక మానవతా దృక్పథంతో ఏమన్నా విడిచిపెట్టే అవకాశం ఉందంటారా? అంటే చట్టపరంగా అయితే అఫ్కోర్స్ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా కూడా ఒక వెసులుబాటు అయితే అక్కడ ఉంది. బట్ ఓవరాల్గా ఏం జరగచ్చు అంటారు? యజ్ఞ గారు, బ్లడ్ మనీ చట్టం ఉంది అక్కడ. మీరు రేపు చేస్తే పరిసరం కట్టించింది, లేకపోతే ఏదైనా కాలు విడిగొట్టింది అనుకోండి, రక్తం కారింది అనుకోండి, అంటే ఆ పేరే బ్లడ్ మనీ, దాని పేరు కనుక పరిహారం కట్టించే చట్టం అక్కడ ఉంది కనుక చెల్తుంది. కానీ ఇప్పటిదాకా అప్రోచ్ అయిందా కాలేదా మనం వార్తలు బట్టి చేస్తున్నాం, కానీ అక్కడికైతే వాళ్ళ రాయబారి కార్యాలయంతో మనం సంప్రదించలేదు కదా నా అఫీషియల్ గా. కనుక అక్కడ కనుక ఈ జరిగేది నిజమైతే ఆమెకు అవకాశం ఎక్కువ ఉంది, బతికే అవకాశం. కాకపోతే మధ్యన అడ్వకేట్ 40 లక్షల రూపాయలు అడుగుతున్నారు కనుక అవి ఇవ్వడం ఎట్లా? 70 లక్షల రూపాయలకు సంబంధించిన అంశాన్ని సెటిల్ చేసుకున్నప్పుడు $70 లక్షల మరి $40 లక్షల ఆగదు కదా, సమస్య కాదు కదా అంటున్నాను. కనుక ఒకవేళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి మేము బ్లడ్ మనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ మధ్యన దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం లేదన్నట్టు అడ్వకేట్ అడ్డం పడుతున్నాడు అనే మాట వస్తున్నది. ఎంతవరకు నిజమో తెలియదు. అడ్వకేట్ అడ్డం పెడితే చట్ట ప్రకారంగా అక్కడ ఆటంకం ఉందా అది నాకు పదం తెలియదు. ఎందుకంటే తెలియని దాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ చెప్పాను, నా ఫీజు రాలేదని ఒక అడ్వకేట్ కాంప్రమైజ్ అవుతున్న 2 జంటలను కానీ లేకపోతే ఏదైనా సరే 2 కక్షిదారులను కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతే అడ్వకేట్ ఫీజు వల్ల ఆగిన సందర్భాలు ఉండవు కూడా. అడ్వకేట్ ఫీజు ఇచ్చుకుంటే మీ బాధ్యత, మీ సమస్య, మాది కాదంటది కోర్టు. అక్కడ అట్లా ఉందా లేదా? అడ్వకేట్ కంపల్సరీ సంతకం పెట్టాలంటే మాత్రం అవుతుంది, ఆయన కూడా ఇవ్వాల్సి వస్తుంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ఈయన కోర్టుల అధీనంలో ఉన్న ప్రభుత్వంలో ఈయన ప్రభుత్వం లేదంటున్నాడు కదా, మోడీ అని అంటున్నాడు. మోడీ అట్లా అంటున్నాడని ఈ కేఏపాల్ అంటున్నారు. ప్రభుత్వం లేకపోతే సంప్రదింపు ప్రభుత్వం జరిపినట్లు లెక్క. మరి అట్లా మళ్ళీ ఏమంటున్నాడు, సనాల ప్రభుత్వం లేదు కానీ ఫలానా దగ్గర హోతీలో ఉన్న ప్రభుత్వం అంటాడు. కనుక ఎవరితో మాట్లాడినా ఏమున్నా ఆధారం లేకుండా మాట్లాడలేము. కనుక చెప్తున్నా కేఏపాల్కు ట్రంప్కి ఏం తేడా లేదు. ట్రంప్ దేశ అధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసించగలిగిస్తున్నాడు, మాట్లాడి తప్పు అంటున్నాడు. కేఏపాల్ను మనం వ్యాఖ్యలు మనం మన జోక్గా తీసుకోవచ్చు, నష్టమేం లేదు. కానీ ఆయన బహిరంగంగా ప్రకటిస్తున్నారు కనుక దానికి సంబంధించిన అంశాల మీద ఆయనే క్లారిటీ ఇవ్వాలి, మనం ఇవ్వాల్సింది. ఆయన క్లారిటీ ఇవ్వాలి, ఏం జరుగుతుందో చెప్పాలి. ఎవరితో మాట్లాడారు, ఏ ఫోన్ తో మాట్లాడారు, ఆ ఫోన్ సంభాషణలు ఏంటి, బయట పెడితే నిజంగానే ఆయన చేస్తే గ్రేట్ అంటున్నారు కాదండి. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే కేఏపాల్ ఇటీవల
ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జలశక్తి శాఖ ఆధ్వర్యంలో భేటీ కానున్నారు ఇద్దరు కూడా. సమావేశంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరుపుతామని కేంద్రం తెలిపింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలను జలశక్తి శాఖ ఆహ్వానించింది. మరోవైపు బనకచెర్లపై చర్చకు రాబోమని లేఖ రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్లపై చర్చే అవసరం లేదంటున్నారు. మిగిలిన జల వివాదాలపై చర్చించాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. మరోవైపు మీటింగ్ ఎజెండా బనకచెర్లనే అని ఏపీ పెట్టుకుంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చాలా బిజీగా గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. పర్యటనలో భాగంగా ఇవాళ జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు కూడా పరస్పరంగా భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరుపుతామని కేంద్రం కూడా తెలిపింది. ఇక ఇదే నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలను ఇద్దరిని కూడా జలశక్తి శాఖ ఆహ్వానించింది. మరోవైపు ఈ బనకచెర్లపై చర్చకు రాబోమని లేఖ రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బనకచెర్లపై చర్చే అవసరం లేదంటున్నారు ఆయన. అదే అభిప్రాయాన్ని ఆయన తాను రాసిన లేఖలో కూడా వ్యక్తం చేశారు. మిగిలిన జల వివాదాలపై చర్చించాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. మీటింగ్ ఎజెండా మారిస్తేనే హాజరయ్యే యోచనలో సీఎం రేవంత్ మాత్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు చూస్తే మీటింగ్ ఎజెండా బనకచెర్లే అని ఏపీ పెట్టుకుంది. అదే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దానిపైనే చర్చించాలని ఆయన అభిప్రాయాన్ని వెలిబుస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కూడా ఇదే అంశంపై కలిశారు. ఈ బనకచెర్ల అంశంపై ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒక రకమైనటువంటి కొద్దిపాటి భిన్నాభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే బనకచెర్లపై మాట్లాడవలసిన అవసరమే లేదని చెప్పి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ చెప్పారు. అలాగే ఒకవైపు చూస్తే మా మీటింగ్ ఎజెండా ఇది మాత్రమే అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ బనకచెర్ల ఇష్యూ ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? ఈ బనకచెర్ల అంశం ఏదైతే ఉందో ఇది రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు మరింత ఆజ్యం పోసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతా ఉంది. ఈ అపెక్స్ మీటింగ్లో ప్రధానంగా బనకచెర్లపై చర్చించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడతా ఉంది. దానికి సంబంధించి సింగిల్ లైన్ ఎజెండాను ఇప్పటికే సిడబ్ల్యూసికి అందించడం జరిగింది. అది తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ దీనిని ఇప్పటికే బనకచెర్ల అంశం ఏదైతే ఉందో దీన్ని చర్చించడానికి అవసరం లేదు. తెలంగాణ ప్రధానంగా దీన్ని మొదటి నుంచి కూడా బనకచెర్ల గోదావరి అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది. ఇప్పటికే పలుమార్లు ఇటు కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, సిడబ్ల్యూసి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది బనకచెర్ల పూర్తి కావడం వల్ల. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా సిడబ్ల్యూసి ఇవ్వలేదు. మరొక వైపు ఇది డిపిఆర్ కూడా ఇంకా ఆమోదం పొందలేదు. ఫిజిబిలిటీ ఏదైతే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ కూడా అది కూడా ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడే దీనిపై చర్చించడం అనవసరం అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏం జరగబోతా ఉంది ఈరోజు మధ్యాహ్నం అని ఒక ఇంత ఉత్కంఠ అయితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఢిల్లీలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణ ఒకటే అభ్యంతరం చెప్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాదిస్తా ఉందో, ఏదైతే వరద జలాలు 200 టీఎంసీల వరద జలాలను ఉపయోగించుకుంటున్నాము, సముద్రంలో ఏవైతే వృధాగా పోయే నీటిని మాత్రమే మేము ఒడిసి పట్టుకొని గోదావరి బనకచెర్ల అనుసంధానానికి ఉపయోగించుకుంటాం తప్ప తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరగదు అని చెప్పి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఏపీ మంత్రులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణ మాత్రం దీనికి అభ్యంతరం చెప్తా ఉంది. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కాబట్టి సో ప్రస్తుతానికి మిగులు జలాలు ఉన్నట్టు, వరద జలాలు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ భావిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ భావిస్తున్న దాంట్లో నిజం లేదు అని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తుంది. ఒకవేళ ఈ విధంగానే ఏపీ ముందుకు వెళ్తే ఇది తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ నీటి వాటాకు ఖచ్చితంగా గండి కొట్టే ప్రమాదం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడినటువంటి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు నీటి విషయంలో అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము అని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా దీనిపై ఎట్లాంటి చర్చకు మేము దీనికి అంగీకరించము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో కృష్ణా నది యాజమాన్య బోర్డు అంశం కావచ్చు, అదేవిధంగా ఇతర కృష్ణా వాటర్ సమస్యలు కావచ్చు, గోదావరి వాటర్ సమస్యలు కావచ్చు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అవన్నిటిని కూడా పరిష్కరించుకుందాము, వాటిపై చర్చించుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క అభిప్రాయాలు కానివచ్చు, మా యొక్క అనుమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి ఇటు తెలంగాణ ఇప్పటికే వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఈరోజు ఏం జరగబోతా ఉంది? ఎందుకంటే ఏపీ మాత్రం సింగిల్ లైన్ ఎజెండానే మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఎజెండాను మారుస్తేనే తప్ప మేము ఈ యొక్క చర్చలకు రాము అని చెప్పి తెలంగాణ తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతము ఢిల్లీలో ఏం జరగబోతా ఉంది మధ్యాహ్నం అని ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇతర అంశాలపై ఏ అంశం పైనటువంటి చర్చించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది అని తెలంగాణ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది, తెలంగాణ కావాలంటే ఇంకా గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు, వాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లాంటి ఇబ్బందులు ఎట్లాంటి అభ్యంతరాలు చెప్పదు అని చెప్పి కూడా ఇటు ఏపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండు రాష్ట్రాల మధ్య అయితే ఈ బనకచర్ల అంశం పెద్దదిగానే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనిపిస్తోంది. మరొక వైపు ఇటు పోలవరం బ్యాక్ వాటర్కి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు కావచ్చు, ఆ అంశం కావచ్చు ఇంకా కూడా పెండింగ్లోనే ఉంది. సో దానికి సంబంధించి ఇప్పటికీ ఆ బ్యాక్ వాటర్ నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలేదు. మళ్ళీ తాజాగా బనకచర్ల అంశం ఇప్పటికే దీనికి డిపిఆర్ కూడా అనుమతి రాలేదు, ఎక్కడా కూడా అనుమతులు లేవు. ఇట్లాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు దానికి చర్చించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి తెలంగాణ కరాఖండిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో మరి ఈ అంశం కాకుండా ఏ అంశాలు చర్చకు రానున్నాయి, అదేవిధంగా ఇటు ఏపీ పట్టుబట్టినటువంటి బనకచర్లపైనే చర్చ జరుగుతుందా, లేదంటే తెలంగాణ చెప్తా ఉన్నటువంటి ఇతర అంశాలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? అసలు కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఏ అంశాలపై చర్చించడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచారు? సో ఇంకా ఏ అంశాలు కొత్త అంశాలు ఈ చర్చకు రానున్నాయి అనేది ఒక ఇంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాజు, ముఖ్యంగా ఇక్కడ చెప్పండి, ఈ కేంద్రం అనేది ఏ రకమైనటువంటి అంటే ఇద్దరిని కూడా సముదాయించే ప్రయత్నం చేయబోతోందా, లేకపోతే బేసిక్గా ఏం జరగబోతోంది అంటే ఏమైనా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అంటే ముఖ్యంగా ప్రాథమిక ఎజెండా ఏ విధంగా ఉంది అంటే వేరే అంశాలు ఇప్పుడే చెప్పారు మీరు, యాక్చువల్గా పోలవరం బ్యాక్ వాటర్స్ కానివ్వండి, ఈ రకాలైనటువంటి సమస్యలు చాలా కూడా ఉన్నాయి. సో బేసిక్గా మరి ఇదొక్కటే ప్రధాన ఎజెండాగా కేంద్రం చూడబోతుంది అంటారా, లేకపోతే వేరే రకమైనటువంటి, ఎందుకంటే ఏపీ తెలంగాణ మధ్య విభజన చట్టంలో చాలా రకాలైనటువంటి ఇంకా ఒప్పందాల ప్రకారం చాలా ఫుల్ఫిల్ కాలేదు, వాటిని గురించి కూడా ఏమైనా చర్చించే అవకాశం ఉందా? చర్చించాలని చెప్పేసి ఇప్పటికే సోమవారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇప్పటికే ఇటు కేంద్ర ఇరిగేషన్ శాఖ సెక్రటరీకి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఇతర అంశాలన్నింటినీ కూడా లేఖలో పొందుపరచడం జరిగింది. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలతో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డు కావచ్చు, అదేవిధంగా ఇతర బేసిన్లకు సంబంధించినటువంటి గోదావరి బేసిన్లో కావచ్చు, కృష్ణా బేసిన్లో కావచ్చు, తెలంగాణకు దక్కే వాటా దక్కడం లేదు, ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతా ఉంది సో అనే అంశాలు, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి ఇతర పెండింగ్ అంశాలన్నింటినీ కూడా చర్చించాలని చెప్పి అవన్నీ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 2014 తర్వాత ఇప్పటి వరకు కూడా ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. గత ప్రభుత్వాల తప్పిదాల వల్లే అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పి కూడా ఇటు తెలంగాణ వాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి అవన్నిటిని అంశాలపై చర్చించాలి. అందుకే దానికి సంబంధించి తెలంగాణ యొక్క మా సూచనలు కానివచ్చు, అదేవిధంగా మా యొక్క అభ్యంతరాలను కానివచ్చు, అవన్నీ కూడా సిడబ్ల్యూసీ ముందు పెడతాము, కేంద్ర జలశక్తి ముందు పెడతామని చెప్పి తెలంగాణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏపీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, ఎందుకంటే బనకచర్ల గోదావరి అనుసంధానం అనేది ఏ రాష్ట్రానికి కూడా వ్యతిరేకం కాదు, ఇది ఏ రాష్ట్ర ప్రయోజనాల నీటి ప్రయోజనాలకు విరుద్ధంగా లేదు అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. ఎందుకంటే వరద నీటిని వాడుకోవడం అనేది ఇది ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భావిస్తూ ఉంది. కానీ తెలంగాణ మాత్రం ఎగురున్న రాష్ట్రాలు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిర్మించుకోలేదు కాబట్టి తద్వారా ఆంధ్రప్రదేశ్ సో ఇట్లా భావించవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి కూడా తెలంగాణ అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మీరు అన్నట్టు ఈరోజు
ఇతర అంశాలు ఏ అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి అనే విషయంలో మాత్రం ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే ఇప్పటివరకే బనకచెర్ల అంశం ఏదైతే ఉందో ఆ చర్చ తప్ప ఇతర అంశాలు దాని ఎజెండాను మారుస్తే తప్ప మేము ఈ సమావేశానికి రాబోము అని చెప్పి తెలంగాణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మధ్యాహ్నం 2:30కు ఈ సమావేశం ఉంది కాబట్టి అప్పట్లోగా ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా సిడబ్ల్యూసీ నుంచి, లేదంటే అసలు తెలంగాణ బైకాట్ చేస్తున్న ఈ మీటింగ్ ను, ఏం జరగబోతా ఉంది, ఒకవేళ పాల్గొంటే ఏ అంశాలపై చర్చ జరుగుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం కానున్నారు. ఇది తీవ్ర ఉత్కంఠభరితంగా అయితే మారుతున్న సందర్భం అయితే ఉంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ఒకవైపు నుంచి వ్యతిరేకిస్తూ వస్తూ ఉండగా ఏపీ మాత్రం సమర్థిస్తూ వస్తోంది. ఇదే నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ అయితే ఉత్కంఠ రేపుతోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. దత్తత తీసుకున్న కూతురిపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఏపీలోని బిస్తన్నపేటకు చెందిన నాగుల్ మీరాకు 3 బిడ్డలు. రెండవ కూతురిని ఖమ్మంకి చెందిన కేసినేని రమేష్ అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు. ఆ బాలికను రమేష్ లైంగికంగా వేధించడంతో ఆమె గర్భం దాల్చింది. 2 సార్లు బాలికకు అబార్షన్ కూడా చేయించాడు. విషయం తన కన్న తల్లి నాగుల్ మీరాకు కూతురు చెప్పడంతో తన ఇంటికి తీసుకెళ్లిపోయింది. అయినా సరే రమేష్ నాగుల్ మీరా ఇంటికి వెళ్లి మరీ బాలికను వెనక్కి తీసుకొచ్చాడు. తమ కూతురుని అప్పగించాలని తల్లి డిమాండ్ చేసింది. ఇక 2 రోజుల తర్వాత 3వ రోజు కానిస్టేబుల్ కృష్ణతో ఖమ్మం పంపిస్తానని రమేష్ చెప్పాడు. కారులో బాలికను తరలిస్తూ ఉండగానే తల్లి అడ్డుకుంది. అంతటితో సెటిల్మెంట్ చేసుకోవాలని కేసినేని రమేష్ బెదిరింపులకు దిగాడు. దీంతో నాగుల్ మీరా పోలీసులను చేసేదేమీ లేక ఆశ్రయించింది. తన కూతుర్ని తనకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం 2 టౌన్ పిఎస్లో కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణ చేపట్టారు. మాది విసనపేట మండలం తాతకుంట్ల. నాకు 3 పాపలండి. పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుంది. నేను 1 సంవత్సరం క్రితం కేసినేని రమేష్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యానండి. అయితే నా పాపని నేను మా పిల్లల్ని చదివించుకోవడానికి అందులో ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఆ కేసినేని ఫౌండేషన్ రమేష్ అనే అతను నేను ఫౌండేషన్ తరపున పిల్లల్ని చదివిస్తానని అడాప్ట్ చేసుకుంటున్నానని నన్ను మోసం చేసి నా కూతురిని సెక్సువల్గా ఉపయోగించుకుంటున్నాడు. నాకు ఆ విషయం తెలిసి నాకు నా 2వ కూతురిని ముల్లంగి లావణ్య అని అట్లా సెక్సువల్గా వాడుకుంటే నాకు తెలిసి ఆ విషయం నా పిల్లలు నా ఇంట్లోనే కాలేజీలో పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటే వాడేంటి మొన్న 3 రోజుల క్రితం మిడ్ నైట్ నా పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు అర్ధరాత్రి మేము పడుకున్న తర్వాత. అప్పుడు నేను వెళ్ళి తెల్లారి పొద్దున్నే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. సార్ నా కూతురు ఇట్లా మిస్ అయిపోయింది, పలానా నోటు తీసుకెళ్ళాడని కూడా నేను కంప్లైంట్ ఇస్తే అయితే నేను కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అయిన తర్వాత వాడు ఫోన్ చేస్తే వాడు హైదరాబాద్లో ఉన్నా, నేను తీసుకొస్తాను పాపని, కాలేజీలో ఉంది, మేడంతో మాట్లాడిస్తా అని అన్నాడు. మళ్ళీ వాడు చెప్పినట్టుగానే నేను ఖమ్మం తీసుకొచ్చి అప్పచెప్తా అంటే నేను కారు కట్టించుకొని మా ఊరోళ్ళని 1 ఇద్దరిని తీసుకొని కానిస్టేబుల్ గారిని ఇచ్చి ఎస్ఐ గారు మా విసనపేట ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు. పంపిస్తే ఎక్కడ ఖమ్మంలో శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో 1 గంట సేపు నన్ను పెట్టి ఒక 10 మందిని గ్రూప్ పెట్టుకుని వాడు నన్ను బెదిరించి నిన్ను చంపుతాను, నీ కూతుర్ని చంపేస్తానని నన్ను చాలా భయపెట్టారు. 2 గంటల సేపు కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది, ఇక్కడ నా ఫ్రెండ్ వస్తా అంటే నా కార్లో నేను కిరాయి కట్టించుకున్న కార్లో నా ఫ్రెండ్ వస్తాను, నా ఫ్రెండ్ని ఎక్కనివ్వలేదు, వేరే కిరాయి కట్టించుకొని రమ్మని చెప్పండి అని అంటున్నారు. అప్పుడు నా ఫ్రెండ్ ఇట్లా జరుగుతుందని చెప్తే తెలుసుకొని వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఖమ్మంలో కంప్లైంట్ ఇచ్చాను సార్. మళ్ళీ చెప్పాను నా కూతురునంట తిరువూరు సిఏ గారి ఆఫీస్లో అప్పచెప్తానని అన్నారు. మళ్ళీ కిడ్నాప్ చేసినోడు వాడితో పాటు వాడు కారులో పంపించారు. నేను కిడ్నాప్ చేశారని నా కూతురిని చెప్పినప్పుడు నా కూతురు నాతో పంపించాలి కదా సార్. పేరు నాగుల మీద. రైట్, ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఉపేందర్, ముఖ్యంగా చెప్పండి, కేసినేని రమేష్ అనే అతను చాలా రకమైనటువంటి ఘాతుకాలకి పాల్పడ్డాడు అని చెప్పి ఆమె ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇది ఎలా చూడాలి?
ఎస్ అగ్నిప్రసాద్ ఇప్పటికే అటు కుమార్తెను అపహరించి సెక్సువల్ గా హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందినటువంటి ఓ మహిళ ఇటు ఏదైతే ఖమ్మం నగరంలోని టూటౌన్ పోలీసులు అయితే ఆశ్రయించారు. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వీరిని ప్రముఖ ఫౌండేషన్ లో ఏడాది క్రితం చేర్పించామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఫౌండేషన్ లో కేసినేని రమేష్ అనే ఓ వ్యక్తి తన కుమార్తెను చదివిస్తానని అయితే చెప్పాడని చెప్పేసి అయితే ఆమె చెప్తున్నారు. దత్తత పేరిట నా రెండో కుమార్తెను లైంగికంగా లోపరుచుకున్నాడని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తెలియడంతో నా కుమార్తెలను కళాశాల పంపించకుండా ఇంటి వద్దే ఉంచుకున్నాడని చెప్పేసి అయితే ఆమె ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏదైతే కేసినేని రమేష్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి రెండో కుమార్తెను అపహరించాడని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపై విసన్నపేట పోలీసులకు కూడా తాను ఫిర్యాదు చేసినట్లయితే చెప్తుంది. అయితే నిన్న ఫోన్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నానని రమేష్ బదిలిచ్చాడని చెప్పేసి అయితే ఆమె చెప్తున్నారు. పాపను తీసుకొచ్చి ఖమ్మంలో అప్పగిస్తానని తెలపడంతో విసన్నపేట ఠాణాలోని ఏదైతే పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కృష్ణతో కలిసి ఆమె ఖమ్మం వచ్చినట్టు అయితే చెప్తుంది. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్లో తన కుమార్తె ఏదైతే తన కుమార్తెను చంపుతానని చెప్పేసి అయితే రమేష్ బెదిరిస్తున్నాడని కూడా ఆమె అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక అమ్మాయిని తిరువురు సిఐ సమక్షంలో అప్పగిస్తామంటూ కూడా అటు తీసుకొని వెళ్లిపోయారని చెప్పేసి అయితే తాను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటు ఏదైతే ఖమ్మం టూటౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకైతే ఆమె వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఏదైతే సిఐ బాలకృష్ణ కూడా కేసు గందరగోళంగా ఉంది, విసన్నపేటలో ఆల్రెడీ కేసు అయిన నేపథ్యంలోనే అక్కడికే వెళ్లాలని చెప్పేసి సూచించడంతో ఖమ్మంలో ఆమె కేసు నమోదు కాలేదని చెప్పేసి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన బిడ్డను కిడ్నాప్ చేసిన రమేష్ పై తగు చర్యలు తీసుకోవాలని, తన కూతురును లైంగికంగా లోపరుచుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడని, శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టాడని, అటు చదువుకోకుండా చేస్తున్నాడని చెప్పేసి అయితే తన ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను తనకు అప్పగించాలని చెప్పేసి అయితే ఆమె కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. తన కూతుర్ను ఏదైతే దత్తత పేరుతో కూడా తీసుకొని ఇట్లాంటి లైంగికంగా కూడా వేధిస్తున్నాడని చెప్పేసి అయితే తను ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. యజ్ఞప్రసాద్. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.